హాయ్ గైస్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి గ్లిమ్స్ అయితే వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ పాత్ర పరిచయం చేస్తూ భైరా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని కొరటాల శివ గ్లిమ్స్ అయితే వదిలిండు. ఎలా ఉంది గ్లిమ్స్ అనేది మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లిమ్స్ చూసిన తర్వాత కొరటాల శివ మీద రెస్పెక్ట్ పెరిగింది. ఏ మూవీలో అయినా కానీ విలన్ ఎంత పవర్ఫుల్ ఉంటే హీరో అంతకు మించి డబల్ పవర్ఫుల్ ఉంటే హీరో విలన్ డి అంటే డి అన్నప్పుడు థియేటర్లో ఆ రెస్పాన్స్ కానీ ఆ అవుట్పుట్ కానీ ఒక రేంజ్లో ఉంటుంది. ఆ లెక్క బాక్స్ ఆఫీస్ మోత కూడా ఒక రేంజ్లో మోగుతుంది. గతంలో చాలాసార్లు హీరో విలన్ ఎంత పవర్ఫుల్ ఉంటే ఆ బాక్స్ ఆఫీస్ లెక్క ఎంత పవర్ఫుల్ మోగిందో చాలాసార్లు చూసాం. సైఫ్ అలీ ఖాన్ గ్లిమ్స్ చూసిన తర్వాత ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది తన క్యారెక్టర్ గతంలోనే చెప్పిండు కొరటాల శివ. దేవర మూవీలో మనుషుల కంటే మృగాలు చాలా ఎక్కువగా ఉంటారు, కానీ అలాంటి ఇంపాక్ట్ ఈ గ్లిమ్స్లో కానొచ్చింది. తన ఇంట్రడక్షన్ షాట్ కానీ గ్లిమ్స్లో లాస్ట్ ఎండింగ్ షాట్ కానీ ఆ ఫైట్ కొన్ని సీన్స్ కానీ ఆ నైట్ విధానం షూట్ చేసిన విధానం కానీ కొరటాల శివ మాస్టర్ మైండ్ అదిరిపోయింది. ఆ కత్తులతోటి ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఏముండబోతుంది దేవరా. నిజం కొరటాల శివ గతంలోనే చెప్పిండు, ఒక ఎర్ర సముద్రంగా మారుతుంది. ఎంత ఏ రేంజ్లో మాస్ రచ్చ ఉండబోతుంది. జస్ట్ విలన్ ఇంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు హీరో ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది అనేది ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అర్థమైంది. ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులు ఇంకా రేంజ్ ఏ రేంజ్లో ఉంటుందో. సైఫ్ అలీ ఖాన్ పాత్ర ఇంట్రడక్షన్ చేసిన విధానం మాత్రం అద్రిపోయింది, సూపర్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అనిరుద్ధ్ ఒక రేంజ్లో ఇచ్చేశాడు. అబ్బా జస్ట్ ఇట్లా లేపేశాడు. జస్ట్ 58 సెకండ్ల గ్లిమ్స్ను నెక్స్ట్ రేంజ్ అయిపు తీసుకొచ్చాడు మన అనిరుద్ధ్. అయితే ఆ రేంజ్ మోత మోగింది. భైరా క్యారెక్టర్ నిజంగా 100% సైఫ్ అలీ ఖానే ఇలాంటి పాత్రలకు సెట్ అవుతాడు. ఎందుకంటే ఇండియా లెవెల్లో ఒక మంచి పేరున్న నటుడు ఇలాంటి పవర్ఫుల్ రోల్ చేస్తే ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరోకు డి అంటే డి అన్నప్పుడు అవుట్పుట్ వరల్డ్ వైడ్గా ఏ రేంజ్లో ఉంటుందో సెప్టెంబర్ 27న చూడబోతున్నాం. కొన్ని పాత్రలు అయితే ఆ గెటప్లు కానీ ఆ పాత్రలు కానీ ఆ నైట్లో అది నిజంగా మన గతంలో నా పోస్టర్ వచ్చింది. ఏదో ఒక శక్తి ఉంటుంది, ఒక గుడిలాగా అక్కడ పూజించే ఒక దైవం, అక్కడ ఏదో ఇంట్రడక్షన్ ఫైట్ అని గతంలోనే చెప్పుకున్నాం. అక్కడే ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ అన్నట్టు గతంలోనే తెలిసింది. కానీ ఏది ఎలా ఉన్నా కానీ జస్ట్ సైఫ్ అలీ ఖాన్ గ్లిమ్సే ఈ రేంజ్లో ఆకట్టుకుంటే రేపు ఫుల్ ట్రైలర్ వచ్చిన తర్వాత అభిమానులకు బొమ్మ అదుర్సర్పించే రేంజ్లో ఉండబోతుంది. కొరటాల శివ మీద ఫస్ట్ సాంగ్ కానీ ఫస్ట్ గ్లిమ్స్ కానీ సెకండ్ సాంగ్ కానీ లేటెస్ట్గా విలన్ గ్లిమ్స్ చూసిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ది 100% కొరటాల శివ ఈజ్ బ్యాక్. మామూలు రేంజ్ ఉండదు, ఒక సింహం మాదిరి గర్జించబోతున్నాడు తన డైరెక్షన్ పవర్ తోటి అనిపించింది. ఇక ఎన్టీఆర్ను ఏ రేంజ్ పవర్ఫుల్ ఉండబోతుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ విలనే ఈ రేంజ్లో ఉంటే హీరో ఏ రేంజ్లో ఉంటాడో ఊహించుకోండి. వెయిటింగ్ సెప్టెంబర్ 27న ఎలాంటి సింహ గర్జన ఉండబోతుంది దేవర మూవీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ దేవర వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.